హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏంటి అక్క యాపిల్స్‌తో వచ్చిందనుకుంటున్నారా? ఏం చేద్దామండి తెచ్చి 4 రోజులైనా యాపిల్స్ అయితే అలాగే ఉన్నాయి. కోస్తే ఒక ముక్క తింటున్నారు. రెండో ముక్కకు వద్దంటున్నారు. ఇంకిట్లా కాదని చెప్పి జ్యూస్ చేసిస్తే తలకో గ్లాస్ తాగుతారని 2 యాపిల్సు, ఒక కప్పుడు దానిమ్మ గింజలనేసి జ్యూస్ అయితే చేశానండి. మనము ఆరోగ్యం గురించి పట్టించుకోని రోజుల్లోనే మన ఆరోగ్యం బాగుందని నాకనిపిస్తుందండి. నా చిన్నతనంలో అయితే ట్యాప్ వాటర్ తాగి ఇసుకలో ఆడుకొని, మట్టిలో తిరిగి, ఎండకి తిరిగి, స్కూల్‌కి మేమే ఎళ్లి, మేమే నడిసొచ్చేవాళ్ళమండి. ఎటువంటి రిక్షాలు గాని, బళ్ళు గాని ఉండేవి కాదు. ఏది పడితే అది తిని, ఒక్కొక్కసారి చేతులు దులుపుకొని తినిన రోజులు కూడా ఉన్నాయండి. అప్పుడైతే ఆరోగ్యం బాగుంది. ఇప్పుడంతా హైజీనిక్‌గా మెయింటెనెన్స్ చేస్తుంటే మినరల్ వాటరు, ఏంటి డ్రై ఫ్రూట్సు, ఇంకా ఫ్రూట్ జ్యూస్‌లు, ఫ్రూట్సు, పెరుగు, పాలు డైలీ ఏదో ఒకటి హెల్తీ ఫుడ్ తినాలని ఆరాట పడుతుంటే ఇప్పుడే రోగాలు ఎక్కువవుతున్నాయండి నాకు తెలిసి. ఒక్కొక్కరేమో స్వీట్ తినొద్దంటారు, రైస్ తినొద్దంటారు, ఒకరేమో కొర్రలు తినమంటారు, ఒకరు ఇంకోటి తినమంటారు. అసలు ఏం తినాలో, ఏం తినకూడదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నామండి మనమైతే. నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఎంత ఆరోగ్యంగా పైకి కనపడినా ఉన్నట్టుండి మన బాడీలో ఏదో ఒక హెల్త్ ఇష్యూ అయితే బయటపడుతుందండి. ఉన్నంతలో జాగ్రత్త పడదాం తప్పించి మనం ఏం చేయలేమండి. నా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో మనకిష్టం ఉంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేతే తేనె, పాలు కావాలంటే పాలు కూడా పోసుకోవచ్చండి. కొంచెం థిక్‌గా ఉందంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. వింటర్ సీజన్ కాబట్టి పిల్లలకి ఇచ్చేటప్పుడు ఐస్ క్యూబ్స్ వేయకుండా ఇవ్వచ్చు. మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.